హౌ షుడ్ యూ ప్రే? బైబిల్లో రాసింది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా, ఇది ప్రార్థనకు ముందు, దేవునితో కాసేపు సంభాషణ చేద్దామని నువ్వు ఆరంభించక ముందు, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. కష్టం కదా? మీకు అర్థమైంది? ఇది ఆఫరింగ్ ఉంది. మీరు నేను ఆఫరింగ్స్ తీసుకొని వస్తాం దేవుని దగ్గరికి. ఆఫరింగ్ అంటే ఏదైనా కావచ్చు, డబ్బులేనే కదా. మీకు డబ్బులు మీకు అర్థమవుతాయని చెప్తున్నాను. ఆఫరింగ్ అంటే డబ్బులే కదా. యు ఆర్ ద బెస్ట్ ఆఫరింగ్. సే దట్ ఐఎమ్ ద బెస్ట్ ఆఫరింగ్. యువర్ టైమ్ ఈస్ ద బెస్ట్ ఆఫరింగ్. యువర్ హార్ట్ ఈస్ ద బెస్ట్ ఆఫరింగ్ టు గాడ్. అన్నిటికంటే చీపెస్ట్ ఈజ్ యువర్ మనీ. ఓకే, డోంట్ థింక్ యూ కెన్ బై గాడ్. ఏదో ఒకటి దేవునికి అర్పణ తీసుకొస్తున్నప్పుడు అక్కడ బలిపీఠం దగ్గర నీకు ఏంటి, ఇది అక్కడ ఇవ్వకముందు. ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చి ఆఫరింగ్ ఇట్లా చేతిలో పట్టుకొని జోయల్ నా మీద ఏమైనా ఉందా, మీద కష్టం. బట్ సేస్ ఇక్కడికి వచ్చినప్పుడు నీకు గుర్తు వచ్చిన అంటే జ్ఞాపకము చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అరే నువ్వేంటి పెద్ద అర్పణలు తీసుకొస్తున్నావు, నువ్వు మనుషులతోటి సరిగ్గా ఉండవు, నీ హారిజాంటల్ రిలేషన్షిప్ సరిగ్గా లేవు, నీ వర్టికల్ రిలేషన్షిప్ కోసం వస్తున్నావు. గెట్ దో స్ట్రైట్. సమాధానపడు. బికాస్ ఐఎమ్ అ గాడ్ ఆఫ్ పీస్ అండ్ ఐ విల్ యాక్సెప్ట్ ఆఫరింగ్స్ వెన్ యూ బ్రింగ్ ఇన్ పీస్. ఐఎమ్ నాట్ క్రేజీ ఆఫ్టర్ యువర్ ఆఫరింగ్. నేను సమాధానకర్త అయి ఉన్నాను. సమాధానముతో నువ్వు తీసుకొని వచ్చేది నేను అంగీకరిస్తాను. కానీ నువ్వు మనుషులతోటే సమాధానం లేకుండా వితౌట్ పీస్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఏదో ఇచ్చేస్తే అయిపోతుంది, మే క్వశ్చన్ నీ దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. నా మీద నీకు ఏమైనా ఉంటాయి సారీ అని చెప్పుకోవాలి. మన క్రిస్టియన్స్లో ఫస్ట్ అంటే మీ మీద ఏమి లేదు పాస్టర్ గారు అంటారు. ఫస్ట్ ఆడికి ఎక్కువ ఉంటుంది. నన్ను ఒక ప్రశ్న అడిగారు అన్నమాట. మనం సారీ అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మన ఆఫరింగ్ యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు. అక్కడే ఉంది ఫస్ట్ సమాధాన పడమన్నాడు. మేరీ సమాధాన పడినా పడకపోయినా నేను వెళ్ళి మాత్రం నేను సమాధాన పడితే నా ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మేరీ ఆఫరింగ్ మేరీ నరకం. సమాధాన పట్టు ఐ హ్యావ్ టు గో అండ్ మేక్ పీస్. Whether they will make peace with me or not is not the point. But am I going to make peace with the others before I attempt to do something for a God who is my peacemaker? Which is very important. So, ఇది ఒక ప్రిపరేషన్. అందుకనే ఎవరిని ఏమనొద్దు, పోయి మనం సారీ చెప్పాలి. వాడికి మన మీద కష్టం ఉన్నా మనమే పోయి చెప్పాలంట. మనకు వాడి మీద కష్టం ఉన్నా మనమే పోయి చెప్పాలి. ఎందుకు వచ్చింది గొడవ? దూరం పెట్టుకొని గీత తీసుకొని ఉంటే గొడవ లేదు, ఊరికే రాసుకొని హడావుడి పడేది. I would love to do something like that. You know, be careful. Which means your heart is the matter here, not your offering, not the prayer. Because the words of your prayer don't matter to God, because the heart of your prayer matters to God. కొంతమందిని ప్రార్థన చేయమంటే చూసారా ఎలా ప్రార్థన చేస్తారు? They educate God in prayer. దేవుడికి ఏది you know Father begin చేస్తారు. He knows it all. You just simply go, you know it. Please. కొన్నిసార్లు నువ్వు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే డూ యూ నో ఇట్ అని అడుగుతారు అన్నమాట దేవుడు. డూ యూ నో ఇట్? యా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? బట్ నాట్ టు ద పాయింట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ గాడ్ అన్నారు. సో ప్రిపేర్. హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, ఏంటమ్మా లివింగ్ రూమ్ కాదు, ఎక్కడంటాడు? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, అది హాల్లో కూర్చొని లివింగ్ రూమ్ కూర్చొని అందరూ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన కాదు, అది షో. అది నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎట్లా చేయమంటున్నాడు? లోపలికి వెళ్ళిపోయి గుట్టు చప్పుడుగా. మీకు అన్ని రూమ్స్ లేదనుకో, బాత్రూమ్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు ప్రే. నో ప్రాబ్లం. వై యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీ టైమ్, టేక్ అ లాంగర్ షవర్, ప్రే. హ్యావింగ్ అ కన్వర్జేషన్ విత్ గాడ్ కుడ్ బి ఎనీవేర్. సో హియర్ యూ షుడ్ క్లోజెట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రూమ్. హీస్ సేయింగ్, I need you to get into a particular spot, a place. అది ఒక చిన్న కుర్చీ కావచ్చు, ఒక కార్నర్ ఇన్ యువర్ రూమ్ కావచ్చు, బెడ్డే కావచ్చు, వాట్ ఎవర్. అక్కడికి వెళ్ళైతే దాని అర్థం ఏంటంటే మ్యాటర్ ఏదో సీరియస్, దేవునితోటి సంభాషణకి వచ్చారు, రాయభారానికి వచ్చినట్టు, మ్యాటర్ మాట్లాడుకుంటానికి వచ్చినట్టు. అక్కడికి నువ్వు రాగానే హెవెన్ గెట్స్ అటెంటివ్ బికాజ్ యూ కమ్ టు యువర్ ప్రేయింగ్ ప్లేస్. ఒక క్లోజ్ ప్లేస్లో
చేస్తాడు అంటే రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గాడ్ ఇస్ ద సీక్రెట్ ప్లేస్. సో నువ్వు అలా రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు ఆ సీక్రెట్ ప్లేస్ ఉన్న దేవుడు నీతోటి సీక్రెట్గా మాట్లాడతాడు. నేను కొన్ని చేయాలనుకుంటున్నాను, చాలా ఎక్స్క్లూజివ్గా కొన్ని అభినవ్కి చేయాలనుకుంటున్నాను. మీ అందరికి ఎందుకు తెలియాలి కదా? నాకు పలాంది కావాలని అడిగాడు, మీ అందరికి ఎందుకు తెలియాలి? అవసరం లేదు కదా. నేనే దగ్గరికి పిలుస్తాను, కమ్ టు మీ, ఇద్దరం క్లోజ్గా ఉన్నప్పుడు అప్పుడు దెన్ ఐ విల్ టాక్ టు హిమ్ అండ్ ఐ విల్ టెల్ హిమ్ and reveal my secrets to him when he meets me in secret. So he's saying, come to me, no? Come to a secret place. Chalo baatein kar lenge. We come to a secret place where, God says, I want to talk to you. I want to talk to you. I don't want anybody. నేను నీతో మాట్లాడేటప్పుడు I don't want anybody. మీకు అనిపిస్తుందా కొన్నిసార్లు ఎవరు ఉండకూడదు నేను నీతో మాట్లాడుకునేటప్పుడు? ఎవరు? నేను నువ్వే, నేను నువ్వు. జస్ట్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ సే. కమ్ టు మీ ఇన్ టు సీక్రెట్ ప్లేస్. నువ్వు అక్కడ ఏమీ మాట్లాడిన అవసరం, నాకు అన్నీ తెలుసు. కమ్ టు అ సీక్రెట్ ప్లేస్, అన్ ఇంటిమేట్ ప్లేస్ అండ్ సే, గాడ్ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. ఎలా ప్రార్థన చేయకూడదో తెలుసా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన. ఇదే ప్రార్థన చేసిన ఏంటంటో చేస్తారు. తర్వాత వేరే వాళ్ళకి ప్రీచింగ్ చేస్తారు ప్రార్థనలో. మీరు తెలుసా, చిన్నప్పుడు నా పిల్లలు అనేవాళ్ళు, నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా రోజు తప్పు చేస్తుంటే నేను దాంట్లో ప్రీచింగ్ చేస్తున్నాను. బహుశా వస్తుందేమో, వచ్చే ఉండవచ్చు. తర్వాత నేను అనాలిసిస్ ఏం చేయలేదు కానీ వచ్చే ఉండవచ్చు. మరి ముఖ్యంగా భార్యను ప్రార్థన చేయమంటే భర్త మీద ఉన్నాయని ఆ టైంలో నేను చెప్తా. హీ సేస్, యు నో వాట్, వెన్ యూ ప్రే, డూ అ క్వైట్ జాబ్ and don't utter repetitive words. Don't utter repetitive words. Why to pray? Matthew 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని. సింపుల్ as that. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. All you young people also, please let me just tell you this. ఏదన్నా ఉంటే జస్ట్ టాక్ టు హిమ్ ఇన్ ప్రేయర్. ఆ ఒక్కటి ప్లీజ్ మీ లైఫ్లో, ఐఎమ్ సెయింగ్ ప్లీజ్, మీ లైఫ్లో ఇది ఒక్కటి డెవలప్ చేసుకోండి, ప్రేయర్ లైఫ్. ఏమవుతుంది? సక్సెస్ఫుల్ పీపుల్, క్రిస్టియన్స్ మనం చూస్తే దే హ్యాడ్ అ ప్రేయర్ లైఫ్. సక్సెస్ఫుల్ మినిస్ట్రీస్, ప్రేయర్ లైఫ్. ఓకే, ఒక పెంతెకోస్ట్ మూవ్మెంట్ ఆంధ్రదేశానికి వచ్చిందంటే ప్రేయర్. పిఎల్ పరంజ్యోతి గారు పేరు విన్నారు మీరు, శామ్యుల్ గారు, దే బ్రాడ్ ఇట్ హియర్. ప్రేయర్, ప్రార్థనతో కూడిన జీవితం కట్టబడుతుంది, ప్రార్థన లేని జీవితం శిథిలం అయిపోతుంది. ద చాయిస్ ఈజ్ యోర్స్. సో మేక్ అ డెసిషన్. నేను ప్రతిరోజు కొంత సమయం వ్యక్తిగతంగా ప్రార్థనకు కేటాయిస్తాను. ఐ విల్ ప్రే and spend time in conversations with God. Then you come and tell me in 1 week, you see what will happen.